సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం అనుకోవచ్చు. ఇంకా ఏపీ ప్రభుత్వం మీద తెలంగాణ ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చేసింది అనుకోవచ్చు. ఏమంటావు మరి? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోలకి, ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలకి, రాబోయే సినిమాలన్నిటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వమే దిక్క అనే విధంగా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకు రీసెంట్గా మనకు ఇదంతా తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ కారణంగానే ఇక బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ విషయంలో కానీ అంత క్యాన్సిల్ చేశారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంది, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏపీ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు ఏంటంటే ముఖ్యంగా సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఓకే తెలంగాణలో ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమే, ఖచ్చితంగా అక్కడ ఆయన క్లియర్గా చెప్పేశాడు, ఇంకా మనకు పర్మిషన్ లేదు. సో మరి ఇప్పుడు ఉన్నట్టు మనకు ఏకైనా మంచి బేస్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ రాష్ట్రం. అయితే ముఖ్యమైన సోర్స్ ఇక్కడ కలెక్షన్స్ విషయంలో కానీ మెయిన్ థియేటర్స్ కానీ ఎక్కువ ప్రజలు చూసేది ఎక్కడంటే తెలంగాణ హైదరాబాద్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ దెబ్బ పడిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా ఏపీనే. సో మరి ఏపీ ప్రభుత్వంలో అయినా మనకు పర్మిషన్ దొరుకుతుందా లేదా? ముఖ్యంగా అక్కడ ఉన్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు ఆల్రెడీ సినిమాలో ఉన్నటువంటి అన్ని కష్టాలు తెలుసు, అన్నీ తెలుసు. సో అక్కడ ఏ విధమైనటువంటి ఎన్ని కష్టాలు పడితే ఒక సినిమా అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే సినిమా వస్తుంది, దాని వెనకాల ఎంతమంది పనిచేస్తారో, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి కొంత మేరకు అక్కడ పర్మిషన్ ఇస్తుండేచ్చేమో అని ఒక చిన్న ఆశ అనమాట. సో కాకపోతే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల్ని ఉద్దేశించి, ప్రజల క్షేమాన్ని ఉద్దేశించి వాళ్ళ కోసమని బెనిఫిట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా మీరు కూడా ప్రజల కోసం మేము పాటుపడతాము, మీ సెక్యూరిటీ మేము కోరుకుంటాం అంటారు కదా. ఒకవేళ మా మంచి మీరు కోరుకుంటే మీరు కూడా బెనిఫిట్స్ వాళ్ళని క్యాన్సిల్ చేయండి అనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. జరగదన్న గ్యారంటీ ఏంది, జరగవచ్చు ఆ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్స్ లేవని ఫస్ట్ అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరంటే మదర్స్. బికాస్ కొడుకులు ఎట్లా అంటే రాత్రి పగళ్ళు బయట ఉంటే నైట్ అని చూడక ఎర్లీ మార్నింగ్ అని చూడకుండా అసలు ఆ డే అంతా కూడా నిద్రపోకుండా ఎప్పుడు పడితే పోవడము, తాగేసి రావడము, పోట్లాడడం, ఎక్కడో బైక్ కింద పడి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలా హ్యాపీగా ఈ డెసిషన్ ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్కి సాధారణ ప్రజల నుంచి ఎక్కువ మద్దతు వస్తుంది అనమాట. సో అందుకోసమని ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి మీరేం చేస్తారు, మన ప్రభుత్వం తరఫున మీరు కూడా డెసిషన్ తీసుకుంటారా లేకపోతే పర్మిషన్ ఇస్తారా? సో ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులందరూ కూడా స్టార్ హీరోలు హోప్ పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏ విధంగానో హోప్ లేదు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే దిక్కు, అక్కడ ప్రభుత్వమే దిక్కు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు అనమాట.